నేను చెప్పే ఈ టిప్ అయితే పూజ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చాలామంది దేవుడి ఫోటోలకైతే ఇట్లాగా పూలు పెట్టుకుంటా ఉంటాం కదా! కానీ వాళ్ళు అసలు పెట్టుకోవడానికి కొక్కేలు అట్లాంటివి ఏమి ఇవ్వరు కదా మనకి. ఏ సపోర్ట్ లేకుండా పూలు పెట్టామంటే పూలు ఊరకనే పడిపోతూ ఉంటాయి కదా! ఇయర్ బడ్స్‌తో సింపుల్‌గా ఇట్లాగా ట్రై చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఒక టిప్ నేను షేర్ చేశాను. మన ఛానల్‌లో ఉంది, చెక్ చేయండి. ఇయర్ బడ్‌ని తీసుకొని మధ్యలోకి ఇట్లాగా బ్రేక్ చేసినట్టు వంకరగా చేసేసి దీన్ని ప్లాస్టర్తో ఇట్లాగా ఫోటోకి బ్యాక్ సైడ్ అంటించుకోండి. నేనైతే ఒకటే అంటించాను. మీరు కావాలనుకుంటే 2, 3 అంటించుకుంటే 2, 3 పూలు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది పూల మాలలు కూడా వేస్తారు కదా, మాల తయారు చేసి. అట్లాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఇది చూపిస్తున్నది ఉపయోగపడిద్ది. ఇయర్ బడ్ని మధ్యలోకి విరగ్గొట్టేసి 2 పార్ట్స్ లాగా చేసి అయితే ఇట్లా పెట్టేసుకొని వెనక స్టిక్కర్తో అంటించుకున్నాం అనుకోండి, మాలలు ఇట్లాగా చుట్టేసుకోవచ్చు. దీనికి ఎక్కువ పడిపోకుండా అయితే ఉంటాయి. మాలలు వేసే వాళ్ళకి సింపుల్గా, అలాగే పూలు పెట్టుకోవడానికి సింపుల్గా 2 రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు 2 ఫోటో ఫ్రేమ్స్కి చూపించాను కదా, ఇది వచ్చేసి మూడోది. సేమ్ ఇప్పుడు మూడో దానికి కూడా నేను అలాగే చేసి చామంతి పువ్వు అయితే పెట్టాను. మీరు ట్రై చేయండి. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.